కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడ సివిల్ సప్లై భవన్లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంటే 12,200 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,700 మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా 6 కోట్ల గోతాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం దాదాపు 1,670 కోట్ల బకాయిలు వదిలి వెళ్లిందని, కొన్ని సందర్భాల్లో రైతులకు చెల్లించాల్సిన ఆ బకాయిలను 6 నెలలు మించి 9 నెలల వరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. సప్లైస్ కార్పొరేషన్లో ముఖ్యంగా రైతులను ఏ విధంగా మేము ఆదుకోవాలి, రైతు పక్షపాతిగా మేము ప్రతిరోజు వ్యవహరించే విధంగా ఒక మార్పు తీసుకురావాలనేది ఒక స్పష్టమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని లోతుగా అధ్యయనం చేసుకుని ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మీరు గతంలో చూశారు ఏ విధంగా దళారులను ప్రోత్సహించి రైతాంగానికి నష్టం కలిగే విధంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు విషయంలో చివరికి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారులపైన, ప్రభుత్వ వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయే విధంగా రైతాంగం చాలా బాధాకరమైన సంఘటనలు ఎదురు చూశారు. ఆ పరిస్థితులు మార్చడానికి కోసం గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఎక్కువగా మేము ఆ రోజు ఎదుర్కొన్న సమస్యలు అకాల వర్షాలు, క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో రైతులు కొన్ని సందర్భాల్లో పారదర్శకత లేకపోవడం అనే అంశంతో వాళ్ళు బాధపడుతుండేవాళ్ళు. ఈ విషయాలన్నింటినీ కూడా మేము సమగ్రంగా ఆలోచించి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్కి, ఈ ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసానికి అన్ని విధాలుగా సిద్ధమై కేంద్ర ప్రభుత్వంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి, అక్కడున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోటి మాట్లాడి మన రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగే విధంగా, మేలు జరిగే విధంగా, ఊహించని విధంగా ఈసారి మేము ఒక ఖరీఫ్ మాసానికే 51 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. ఒక ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సుమారు 12,200 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఈ ప్రక్రియకి రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, పిఎస్సిఎస్ సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఉన్న మన రెవెన్యూ సిబ్బంది, జిల్లా జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి అనేక సందర్భాల్లో మీటింగ్లు జరుపుకుని 4,041 రైతు సహాయ కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందులో 16,714 సిబ్బంది, వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్, అంటే ఒక్కొక్క దిశలో ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలనే దానిపైన చాలా లోతుగా వీళ్ళందరూ కూడా, సిబ్బంది అందరికీ కూడా మేము సమాచారం అందిస్తూ ముందుకెళ్ళాం.